హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంఛాన్ లాస్యా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం చూసారు కదండి, ఏంటదో ఇది అవును, మగ్గం వర్క్ హెయిర్ బ్యాండ్. ఇది నేనే సింపుల్గా ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. చూసారు కదా, దీనికోసం మనం బయట MDF కార్డ్బోర్డ్ అని మనం పర్చేస్ చేయాలి. మరియు హెయిర్ బ్యాండ్ కూడా 5 రూపీస్ అలా ఉంటుందండి. అది కదలకుండా ఉండటం కోసం క్లిప్స్ అనేవి ఉంటాయి, అవి కూడా పర్చేస్ చేసుకోవాలి. కానీ అవేమీ లేకుండా మన ఇంట్లో ఉన్న మెటీరియల్స్నే యూజ్ చేసుకొని మనం చక్కగా, చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో, హెడ్ బ్యాండ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలనేది నేను మీకు వీడియోలో చూపిస్తానండి. ఇవన్నీ నేను రెడీ చేసుకున్నాయి, ఇంకా ఉన్నాయి. కానీ ఇంకొంచెం డిఫరెంట్ షేప్ ట్రై చేద్దామని, ఇప్పుడు ఇలాంటిది డిఫరెంట్ షేప్ ట్రై చేద్దామని చూస్తున్నాను. దానికోసం మనకి కావాల్సినవి ముందుగా స్ట్రాంగ్గా ఉన్న కార్డ్బోర్డ్ అనేది తీసుకోవాలండి. ఇక్కడ నేను ఈ కార్డ్బోర్డ్ అనేది తీసుకున్నాను. ఇది స్ట్రాంగ్గా ఉంటుంది. మనకి కావాల్సినంత రౌండ్ షేప్లో మనం కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న దానికి మనము ఇగోండి, ఇవైతే 20 రూపీస్కి 12 వచ్చాయండి నాకు. ఈ హెయిర్ బ్యాండ్స్ అనేవి నేను యూజ్ చేస్తున్నాను, కనిపిస్తున్నాయా? ఇవి మనం విడిగా కొనాలంటే పెద్దది వచ్చే ఒక 5 రూపీస్ ఉంటుందండి. కానీ ఇక్కడ మనకి 20 రూపీస్కి 12 వస్తాయి. మన హెయిర్ ఏమీ అంత థిక్గా ఏముండదు కదా, నార్మల్గా ఉంటుంది. ఇది మనకి కరెక్ట్గా సరిపోతుందండి. ఇదైతే MDF బోర్డ్ అని అమ్ముతారు, కానీ మనం ఇంట్లో యూజ్ చేసుకునే వాటితోనే మనం చక్కగా ఈ మగ్గం వర్క్ హెయిర్ బ్యాండ్ అనేది తయారు చేసుకోవచ్చు అనమాట. తర్వాత మనకు కావాల్సింది బ్లాక్ కలర్ థ్రెడ్, నీడిల్ అనమాట, బ్లాక్ పెయింట్. యువర్ విష్ అండి, మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు, లేకపోతే అలాగే వదిలేయచ్చు. పెయింట్ బ్లాక్ స్కెచ్తో అయినా మనం దాన్ని ఫిల్ చేసేసుకోవచ్చు. తర్వాత మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కుందన్స్ అనేవి తీసుకోవాలి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనమాట. ముందుగా మనం దీన్ని చూసారు కదా, ముందుగా ఈ కార్డ్బోర్డ్ని మనం కావాల్సినంత షేప్లో సర్కిల్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. సర్కిల్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న సర్కిల్కి మనం వెనక సైడు బ్లాక్ కలర్ ఫెవిక్రైల్ ఉంది కదండి, దీంతో బ్లాక్ కలర్ అనేది వేసేసుకోవాలి. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ మనం ఇక్కడ కుందన్స్ మనం స్టిక్ చేసుకుంటాం కాబట్టి బ్యాక్ సైడ్ అనేది బ్లాక్ కలర్ అనేది మనం పెయింట్ చేసుకోవాలి. తర్వాత నేను ముందుగానే మీకు హెయిర్ బ్యాండ్స్ అనేవి చూపించాను కదా, ఆ హెయిర్ బ్యాండ్స్ని ఒకటి తీసుకొని ఈ బ్లాక్ కలర్ థ్రెడ్తో మనం బ్యాక్ సైడ్ ఇక్కడ ఉంచేసేసి మనం నాట్ వేసుకోవాలన్నమాట. చూడండి, నాట్ కూడా మీకు కనిపిస్తుంది. పెద్ద నీడిల్ అనేది యూజ్ చేయాలండి. మనం పుస్తకాలు కుట్టుకునే సూది అంటాం కదా, ఇంత పొడుగును ఉంటుంది, లావుగా ఉంటుంది. ఆ నీడిల్తో మనం 6 లేయర్స్ అంటే 12 లేయర్స్ వస్తాయి కదా, 12 లైన్స్ వస్తాయి అన్నమాట. ఆ సూదితో మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ హెడ్ బ్యాండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను, చూడండి, ఏమవ్వదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం గ్లూ గన్ కానీ లేకపోతే B7000 గమ్ ఆర్ 6000 గమ్ యూజ్ చేసుకొని మనం ఇలా ఉన్న హెడ్ బ్యాండ్ని ఈ విధంగా చేసుకుందాము. ఆ ప్రాసెస్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి హెడ్ బ్యాండ్ని, కార్డ్బోర్డ్కి మనం స్టిచ్ చేసుకున్నాం కదా. తర్వాత మనం గ్లూ గన్ కానీ B7000 కానీ గమ్ యూజ్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ అనేది అప్లై చేసుకొని, మనకి కుందన్స్ ఉన్నాయి కదండి, కుందన్స్ మొత్తం కార్డ్బోర్డ్ మీద ప్లేస్ అయ్యేట్టు కాకుండా హాఫ్ కార్డ్బోర్డ్ మీద ఉండి హాఫ్ పార్ట్ అనేది బయటకు వచ్చేటట్టు మనం అతికించుకోవాలి కుందన్స్ అనేవి. నాకు ఈ కుందన్స్ వచ్చేసి 10 grams 30 రూపీస్ పడినాయండి. మ్యాక్సిమం ఎక్కడైనా ఇంతే ఉంటుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్లూ గన్ కానీ B7000 కానీ యూజ్ చేసేటప్పుడు గమ్ అనేది ఆరకుండానే మనం వెంటనే స్టోన్స్ అనేవి అతికించుకోవాలి. గమ్ ఆరిపోతే మాత్రం స్టిక్ అవ్వదండి.
అది ప్లాస్టిక్ లాగా లెగిసిపోయి వచ్చేస్తుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. కావాలంటే ఇక్కడ మనం ఫస్ట్ ఈ కుందన్స్ ఫస్ట్ లైన్ అతికిచ్చేటప్పుడు నార్మల్ ఫెవిక్రిల్ గ్లూ అయినా యూజ్ చేయొచ్చు. దీనిపైన మళ్ళీ కుందన్స్ అతికించాలి అనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీగా B7000 ఆర్ గ్లూ స్టిక్స్, గ్లూ గన్ అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా, అలా మనం చుట్టూ గ్లూ అనేది అప్లై చేసుకొని కుందన్స్ హాఫ్ బయటకు వచ్చేటట్లు, హాఫ్ అనేది కార్డ్బోర్డ్ మీద ఉండేటట్లు 1 లైన్ అనేది చుట్టూ మనం కుందన్స్ అనేవి స్టిక్ చేసుకున్నాం. తర్వాత ఆ కుందన్స్ పైన హాఫ్ ఆఫ్ ద కుందన్స్ దగ్గర నుంచి మనం మళ్ళీ గ్లూ అనేది అప్లై చేసి సెకండ్ లైన్ వేసాం. అలా థర్డ్ లైను, అలా మనం మొత్తం కార్డ్బోర్డ్ అంతా ఫిల్ చేసుకుంటూ వస్తే ఫైనల్గా మనకి ఇలా రెడీ అవుద్దండి. మిడిల్లో మనకు కావాలంటే అలా కుందన్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట. మన దగ్గర ఏ మెటీరియల్ ఉంటే ఆ మెటీరియల్ యూజ్ చేసుకొని మిడిల్లో మనం ప్లేస్ చేసుకోవచ్చు. చూసారుగా, ఫైనల్గా అవుట్పుట్ అనేది ఇలా ఉంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.